ఏపీలో కావలి గ్రీష్మ తెలంగాణలో మహిళగా విజయశాంతి ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికయ్యారు. కావలి గ్రీష్మ ద్వారా ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసు. ఆమె చాలా తీవ్రంగా వైసీపీ మీద విరుచుకుపడేంత మౌత్ టాక్టిక్స్ ఉన్న మహిళగా ఆమె ప్రూవ్డ్. మరి విజయశాంతి పరిస్థితి ఏంటి అంటే, విజయశాంతి కూడా ఆమె కూడా కొంత నోటి వాచాలత ఉంది. ఆమె కూడా సమర్థవంతంగా గట్టిగానే తిట్టగలదు. ఈ మధ్య అలసిపోయి రెస్ట్ తీసుకొని అలా సైడ్ ఉంది, కానీ మళ్ళీ మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ అని చెప్పి ఆమె మీదకు వచ్చింది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణకి హోంమంత్రిత్వం లేదు. అది కూడా సో సీఎం దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడి తర్వాత ఆమె హోంమంత్రిగా కాబోతారు అనేది ఒక టాక్. మామూలుగా అయితే ఇలాంటి అవకాశం గతంలో ఒక మైనార్టీ, మహమూద్ అలీ అనే మైనార్టీకి ఇచ్చాడు హోంమంత్రిత్వం. ఎవరు? కేసీఆర్. మామూలుగా ఇప్పుడు కూడా ఫహీం ఖురేషి అని ఒకడు, ఫిరోజ్ ఖాన్ అని ఒకడు, అజర్ అని ఒకడు, లేకపోతే షబ్బీర్ అలీ ప్రధానంగా. ఆయన చాలా 45 ఏళ్ళు, సుమారు అర్ధ శతాబ్దం మైనార్టీ కాంగ్రెస్ లీడర్గా పేరుండి ఆయన మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి తర్వాత మైనార్టీ కోటాలో హోంమంత్రిత్వం గతంలో లాగా తీసుకుంటాడేమో అనే ఒక ఆలోచన ఉండింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఇంతవరకు న్యాయం జరగలేదు కదా, మైనార్టీలకు కూడా ఇంతవరకు ప్లేస్మెంట్ లేదు కదా అని అనుకుంటుండగా విజయశాంతి సడన్ సర్ప్రైజ్గా తెర మీదకి వచ్చి ఈ షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, ఆ తర్వాత కుమార్రావు ఎవరు అంటే, కుసుమ కుమార్ ఏమో కమ్మ సామాజిక వర్గం, కుమార్రావు ఏమో వెలమ సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలకి సున్నా కొట్టి లేడీస్ కోటానా లేకపోతే ఈ కోటానా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటే చాలు కదా ఆయుధ పూజ. ఆడవాళ్ళకు ఉన్నది ఏంది? ఆయుధం ఇదే, ఈ దవడ లబలబలాడించడం. దీని మేరకు ఏమైనా రేపటి రోజున ఆమెను తీసుకొని హోంమంత్రిత్వం ఇవ్వడంతో పాటు ఆమె ద్వారా మంచిగా సమర్థవంతంగా బీఆర్ఎస్ మీద ఒక అటాక్ అనేది జరిపించే అవకాశం ఉందా అనేది చాలా స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. ఎట్టా విస్తరణ చేస్తారు? విస్తరణ చేస్తే ఏమవుద్ది? ఆమెకు ఒక పదవి ఉంటుంది. ఇప్పటికీ హోంమంత్రిత్వం ఎవరికి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇందుకే ఇవ్వలేదా రేవంత్ రెడ్డి? ఒక దశలో హోంమంత్రిత్వం మీద, రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వం మీద కూడా కామెంట్లు వచ్చాయి. ఏం కామెంట్లు? ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అది ఎవరైనా ఏదన్నా వాళ్ళ చేతుల్లో ఉంటే రాంగ్ హ్యాండ్లింగ్ అవుద్దేమో అని అది ఆయనే పెట్టుకున్నాడు. కోర్టు వాదనలు ఎక్కడో వినిపించారు బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ లాయర్. ఈ క్రమంలో ఈమెని తీసుకొని ఈ హోంమంత్రిత్వం ఇవ్వడంతో పాటు ఈ మధ్యకాలంలో ట్రెండ్ మొదలైంది కదా హోంమంత్రిత్వం అనేది మహిళలకు ఇవ్వడం. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే 2 సార్లు దళిత మహిళలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం భాగంగా బాబు కూడా అనిత అనే మరో దళిత నేతకి ఇచ్చాడు హోంమంత్రిత్వం. సరే, ఈమె దళిత ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా అయితే విజయశాంతికి హోంమంత్రిత్వం ఇస్తారా? దాని మీద ఏమన్నా ఇచ్చి అటాకింగ్ చేయిస్తారా? అనితని ఏ విధంగా అక్కడ యూజ్ చేస్తున్నారో సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఒక అటాకింగ్ చేయడానికి ఆమెకు మంత్రి పదవి ఇచ్చి, ఇప్పటివరకు ఆమె ఏంటంటే ఎంపీ అయింది, ఇంకా ఎమ్మెల్యే అయిందో లేదో తెలియదు. విజయశాంతి డైరెక్ట్గా ఎమ్మెల్సీ అవుతుంది. నెక్స్ట్ మంత్రికి మాజీ మంత్రి అనిపించుకుంటుందా? ఈ అందుకోసం కృతజ్ఞతగా తనకు అంత గౌరవం ఇచ్చినందుకు గాను ఆమె ఏదైనా మంచిగా అటాకింగ్ చేసి బీఆర్ఎస్ని దాదాపు ఎండగట్టే బాధ్యతలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది.